హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూలంకషంగా కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇవాల్టి వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో అత్యంత కీలకమైనటువంటి అంశం అమరావతి రాజధాని అంశం. ఏదైతే అమరావతి రాజధాని విషయంలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. ఓవైపు దీనిపై చర్చ జరుగుతుండగా వైఎస్ జగన్ ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున అమరావతిలో జరుగుతున్నటువంటి మోసం, అమరావతి పేరిట జరుగుతున్నటువంటి స్కామ్ను ఎండగట్టే ప్రయత్నం చేశారని స్పష్టంగా చెప్పవచ్చు. అమరావతి ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్, దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా అమరావతి రాజధాని నిలవనుందని చెప్పి వైఎస్ జగన్ లెక్కలతో సహా వివరాలతో సహా మరోసారి బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడి అవినీతి దోపిడీ పెరిగిపోయిందని, అమరావతి పేరిట అది మరింతగా కొనసాగుతోందని వైఎస్ జగన్ కేటగిరికల్గా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి. అమరావతిలో శాసనసభలో చేసిన తీర్మానం పేరిట ఒక డ్రామా కొనసాగుతోంది. రాజధాని పేరిట దోపిడీ నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇటువంటి ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైఎస్ జగన్ ఆరోపించినటువంటి పరిస్థితి. అసలు రాజధాని అంశంపై తీర్మానం అవసరం లేదు. గతంలో ఛత్తీస్గఢ్ ఏర్పడినప్పుడు కానీ లేదా జార్ఖండ్ ఏర్పడినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల రాజధానిని నిర్ణయించిందా అని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదే సమయంలో మరో కీలకమైన అంశాన్ని ఇటీవల గత 2 రోజులుగా చర్చలకు వస్తున్నటువంటి ఒక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఒకవేళ ఒక అసెంబ్లీకి ఒక చట్ట చేసే విషయంలో ఒక అధికారం ఉంటే ఆ తరువాత వచ్చే కొత్త ప్రభుత్వానికి కూడా అదే చట్టాన్ని సవరించే అధికారం కూడా అంతే ఉంటుంది కదా. అటువంటప్పుడు చట్టం చేయాల్సిన అవసరం ఏంటని, ఇది రైతుల్ని ఎవరైతే 2వ దశ పూలింగ్కు భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదో ఆ రైతుల్ని మభ్యపెట్టడానికి తప్ప మరొక ప్రయత్నం కానే కాదనేది వైఎస్ జగన్ చెప్పదలుచుకున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా అమరావతి విషయంలో చాలా లెక్కల గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. అమరావతి ఎందుకు అతిపెద్ద బిగ్గెస్ట్ స్కామ్గా మారుతోంది, అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అంటున్నారు, ప్రజా రాజధాని అంటున్నారు, కానీ ఇది వాస్తవానికి ప్రజా రాజధాని కానే కాదు, ఇది ఒక బిగ్గెస్ట్ స్కామ్ల రాజధాని అని చెప్పి వైఎస్ జగన్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి ఎందుకు ఒక అతిపెద్ద స్కామ్గా వైఎస్ జగన్ అభివర్ణిస్తున్నారంటే దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. వాస్తవానికి 2 లక్షల కోట్లు అవసరమవుతాయి. ఎందుకంటే 1,00,000 ఎకరాలు అవసరమవుతాయి రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. గతంలోని చంద్రబాబు నాయుడు 1 ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అభివృద్ధి చేయడానికి అంటున్నారు. అటువంటప్పుడు 1,00,000 కోట్లకు 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేయగలరు, ఎప్పటికి ఖర్చు చేస్తారు? గత 2014లో తొలిసారిగా అమరావతిని క్యాపిటల్గా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించినప్పుడు 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. తర్వాత 5 ఏళ్ళు వైఎస్ జగన్ ఉన్నారు. తిరిగి ఇప్పుడు 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే 7 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పి తానే అంచనా వేసినటువంటి చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టింది అమరావతికి ఎంత అని నిలదీశారు. ఎంత అని ఒకసారి లెక్కలు తీస్తే కేవలం 5,339 కోట్లు మాత్రమే అమరావతికి చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టారు 2014 నుంచి 19 వరకు. అటువంటప్పుడు అమరావతి విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంది అనేది ఎలా చెప్పగలమని చెప్పి వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇక అమరావతి బిగ్గెస్ట్ స్కామ్గా వివరిస్తూ కొన్ని గణాంకాలు, కొన్ని లెక్కలు వివరించారు. ఈ లెక్కలు వివరించే ముందు ముఖ్యంగా 2 ఉదాహరణలు మనం ఇక్కడ తీసుకోవాలి. ఇటీవల కొత్త పార్లమెంట్ భవనం ఢిల్లీలో నిర్మాణమైంది. టాటా ప్రాజెక్టు చేపట్టింది విస్టాడామ్ ప్రాజెక్ట్ కింద. ఇది ఏకంగా 1200 పైచిలుకు సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉన్నటువంటి ఒక కొత్త పార్లమెంట్ భవనం. అంటే భవిష్యత్తులో కూడా పార్లమెంట్ సీట్లు, లోక్సభ రాజ్యసభ సీట్లు పెరిగితే భవిష్యత్ అవసరాలకు దృష్ట్యా నిర్మించినటువంటి అన్ని విధాల ప్రకృతి వైపరీత్యాలని తట్టుకుని ఎదుర్కొని నిలదొక్కగలిగే అత్యాధునిక సౌకర్యాలు కలిగినటువంటి ఒక కీలకమైనటువంటి అత్యాధునికమైనటువంటి భవనం ఇది. ఈ భవనం
ఖర్చు, ఈ భవనం నిర్మాణానికి అయినటువంటి ఖర్చు కేవలం 970 కోట్లు మాత్రమే. కొత్త పార్లమెంట్ భవనానికి అయినటువంటి ఖర్చు ఇది. ఇటీవల మనం చూసాం, తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ కట్టారు అత్యంత ఆధునికంగా. ఈ తెలంగాణ సెక్రటేరియట్ ఖర్చు కూడా, తెలంగాణ సెక్రటేరియట్ ఖర్చు కేవలం 615 కోట్లు. ఇది అటు ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం, ఇటు తెలంగాణ కొత్త సెక్రటరీకి అయినటువంటి ఖర్చు. కానీ ఇక్కడ గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2 తాత్కాలిక భవనాలు కట్టారు. ఒకటి అసెంబ్లీ, రెండవది హైకోర్టు. హైకోర్టుకు ఆయన ఖర్చు పెట్టిందంతా, హైకోర్టుకు దీనికి కలిపి 1100 కోట్లు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తాత్కాలిక హైకోర్టుకు, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణానికి ఖర్చు పెట్టింది ఏకంగా 1100 కోట్లు. ఇవి కేవలం తాత్కాలిక నిర్మాణాలు. ఇప్పుడు ఇది చాలదన్నట్లు కొత్తగా ఒక అసెంబ్లీకు 1149 కోట్లు, 1149 crores. ఇక కొత్త హైకోర్టు నిర్మాణానికి 1480 కోట్లు, 1480 crores. ఇది అంటే ఇప్పటికే ఒక 1100 కోట్లు ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో 2014-19 మధ్యలో 1100 కోట్లు ఇవే 2 భవనాలకు తాత్కాలికం పేరుతో నిర్మించి 1100 కోట్లను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, వృధా చేశారు. ఇప్పుడు కొత్త భవనాలు అంటే కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు పేరిట 1149 కోట్లు, 1480 కోట్లు, దాదాపు 2600 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. ఇది ఒక భాగమైతే, ఇక మొత్తం అమరావతిలో 5 టవర్లు నిర్మించాలని చెప్పి కూటమి ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది అమరావతిలో. ఇక్కడ కూడా చాలా మతలబు ఉంది. ఇదే కూటమి ప్రభుత్వం ఇదే అమరావతిలో 2018లో అంటే 2014 నుంచి 19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2018లో టవర్ 1 అమరావతిలో తలపెట్టినటువంటి టవర్ 1కు అప్పటిలో నిర్ణయించినటువంటి ఖర్చు 932 కోట్లు. కానీ ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 ఏళ్ల గ్యాప్లో ఇప్పుడు ఈ 932 కోట్ల వ్యయాన్ని ఏకంగా 1762 కోట్లకు పెంచేశారు. ఇక టవర్ 2 2018లో 762 కోట్లకు అంచనా వేయగా ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత 1545 కోట్లకు పెంచిన పరిస్థితి. ఇక జిఏడి టవర్ అని చెప్పి మరొక టవర్ ఒక నిర్మాణం తలపెట్టారు. 2018లో దీని అంచనా వ్యయం 554 కోట్లయితే ఇప్పుడు దీని అంచనా వ్యయం 1046 కోట్లు. అంటే దాదాపు 6 ఏళ్లలో ఏదైతే తలపెట్టినటువంటి టవర్లు, ఒకటి టవర్ 1 కావచ్చు, రెండవది టవర్ 2 కావచ్చు, జిఏడి టవర్ కావచ్చు, ఈ మొత్తం 3 టవర్ల యొక్క నిర్మాణ వ్యయాన్ని, అంచనా వ్యయాన్ని ఈ 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, గతంలో ఇదే ప్రభుత్వం ఇచ్చినటువంటి అంచనా కంటే ఇదే ప్రభుత్వం ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ చేసేసిన పరిస్థితి. అంటే ఇక్కడ టవర్ 1 2018లో 932 కోట్లు అంచనా వేస్తే ఇప్పుడు 1762 కోట్లకు పెంచేసింది. టవర్ 2 2018లో 762 కోట్లకు అంచనా వేస్తే ఇప్పుడు 1545 కోట్లకు పెంచేసినటువంటి పరిస్థితి. జిఏడి టవర్ 2018లో 554 కోట్లకు అంచనా వేస్తే ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత 1046 కోట్లకు పెంచేసినటువంటి పరిస్థితి. సో ఇదే ఇప్పుడు వైఎస్ జగన్ క్లియర్గా తన మీడియా కాన్ఫరెన్స్ ద్వారా క్లియర్గా ఏదైతే అమరావతి ఒక దేశం చరిత్రలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ స్కామ్గా ఆయన అభివర్ణిస్తూ లెక్కల గణాంకాలు వివరించారో ఇందులో ఒక క్లియర్ ఉదాహరణ ఇది. అంతేకాదు బెంగళూరు వంటి నగరాల్లో కానీ, లేదా ముంబై వంటి నగరాల్లో కానీ, ఢిల్లీ వంటి మహానగరాల్లో కానీ 5 స్టార్ ఫెసిలిటీస్తో, అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో, ప్రకృతి వైపరీత్యాలు, అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలని తట్టుకునే సామర్థ్యం కలిగిన నిర్మాణాలకు కానీ, ఈ నిర్మాణాలతో పాటు ఆ నిర్మాణాల్లో ఎంత 5 స్టార్ లగ్జరీ ఫెసిలిటీస్ పెట్టినా సరే వాటికి అయ్యే ఖర్చు మ్యాక్సిమం అంటే స్క్వేర్ ఫీట్కు 4500 రూపాయలు.
ఒక ఎస్ఎఫ్టీకి అయ్యే ఖర్చు 4,500కు మించదు. ఎన్ని ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ పెట్టినా, ఎంత అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చినా, ఎంత ఆధునికమైన టెక్నాలజీతోటి నిర్మించినా సరే స్క్వేర్ ఫీట్కు 4,500 రూపాయలు మించని పరిస్థితి. కానీ ఇక్కడ అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు తలపెట్టినటువంటి ఈ నిర్మాణాలకు, ఈ టవర్ల నిర్మాణాలకు, ముఖ్యంగా 5 టవర్లు ఏదైతే తలపెట్టారో వీటికి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంచనా వేస్తున్నటువంటి వ్యయం ఒక స్క్వేర్ ఫీట్కు అక్షరాల 14,795 రూపాయలు. గతంలో ఇదే ప్రభుత్వం దీన్ని 11,000 రూపాయలు చేసింది ఎస్ఎఫ్టీకు. కానీ మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 14,765 రూపాయలకు పెంచేసింది. ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు అంశాలు కీలకంగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఎంత అత్యాధునికమైన సౌకర్యాలు కల్పించినా, ఎంత ఆధునికమైన వసతులు కల్పించినా, ఎంత 5 స్టార్ లగ్జరీ ఫెసిలిటీస్ కల్పించినా సరే ఎస్ఎఫ్టీకు 4,500 రూపాయలు మించని పరిస్థితి ఉంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వం అమరావతిలో తలపెట్టినటువంటి 5 టవర్లకు ఎస్ఎఫ్టీకు 14,765 రూపాయలు కోట్ చేస్తుందంటే దీన్ని బిగ్గెస్ట్ స్కామ్ కాక మరేమనాలనేది జగన్ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఇది చాలా కీలకమైంది. ఎందుకంటే రాజధాని చరిత్రలో, దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక బిగ్గెస్ట్ స్కామ్కు తెరతీశారు. కేవలం రైతుల్ని మభ్యపెట్టేందుకు, ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు, స్కామ్ల పేరిట దోపిడీ చేసేందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఒక అతిపెద్ద స్కామ్కు తెరతీసింది. అది అమరావతి ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పి వైఎస్ జగన్ క్లియర్గా లెక్కలతో సహా మరోసారి వివరించే ప్రయత్నం చేశారు. ఇది ఓ పక్క పార్లమెంట్లో ఇదే అమరావతి విషయంలో చట్టబద్ధతగా ఉండాలి అనే విషయంపై చర్చ జరుగుతుండగా, అమరావతి విషయంలో ఇక్కడ వైఎస్ జగన్ అమరావతి అతిపెద్ద బిగ్గెస్ట్ స్కామ్, అది ప్రజల రాజధాని కాదు, స్కామ్ల రాజధాని అంటూ క్లియర్ కట్గా లెక్కలతో సహా, గణాంకాలతో సహా వివరించినటువంటి పరిస్థితి.